అవినీతికి పాల్పడుతున్న ఆర్ఐఓ పైన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఆర్జేడీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అధిక ఫీజులతో పాటు పుస్తకాలు అమ్ముతున్నా కూడా ఆర్ఐఓ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న ఆర్ఐఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఆర్ఎస్యు నాయకుడు ప్రశాంత్తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఆర్ఐఓ అవినీతికి పాల్పడుతున్నారని ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఆర్ఐఓ పైన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం నుంచి మనతో మాట్లాడడానికి ఆర్ఎస్యు నాయకులు ఉంటారు. వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఆర్ఐఓ పైన చర్యలు తీసుకోవాలని మీరు ఆర్జేడీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు కదా, ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల ఆర్జేడీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. దీని ముఖ్య కారణం ఎందుకంటే ఏవైతే ఆర్ఐఓ ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు ఉన్నారో అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఏవైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో వీళ్ళిద్దరూ జూనియర్ కళాశాల దగ్గర ధనార్జయమే ధ్యేయంగా కక్కిన కోడును కూడా వదలకుండా లాక్కొని తినే రీతిలో ఈ రోజు వ్యవహరిస్తారని చెప్పి కళ్ళగట్టినట్టు కడప జిల్లా అంతా జూనియర్ కళాశాలలో ఆరోపిస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఇష్టానుసారంగా జూనియర్ కళాశాలలో పాఠ్య పుస్తకాలు తీసుకోవాలనుకుంటే నారాయణ, చైతన్య లేకపోతే రకరకాల విద్యా సంస్థ ఎన్ఆర్ఐ ఇట్లాంటి విద్యా సంస్థల్లో 20 నుంచి 25 వేల పాఠ్య పుస్తకాలకే కడతా ఉన్నారు. ఫిట్నెస్ లేని బిల్డింగ్ లో పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఇష్టానుసారంగా ప్లే గ్రౌండ్ లేకపోయినా లేకపోతే ఫైర్ ఎన్ఓసి లేకపోయినా వాళ్ళకి ఏ నామ్స్ లేకపోయినా ఒకే బిల్డింగ్ లో 2 క్యాంపస్ నడుస్తా ఉన్నా కూడా అనుమతులు ఇస్తా ఉన్నటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే ఇది ఆర్ఐఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది చెందుతారని చెప్పి ఆర్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? కేవలం ఆర్ఐఓ గారు కావచ్చు, పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఏవైతే ఉన్నారో లంచాల ముసుగులో మునిగి తేలుతా ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా ఉన్నటువంటి నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, లేకపోతే బడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో జూనియర్ కళాశాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళు బొచ్చు కూడా పెరుక్కోలేకపోతున్నారు. ఈ ఆర్ఐఓ అధికారులు అయితేనేమి లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అయితేనేమి అని చెప్పి ఆర్ఎస్యుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్ఐఓ పైన చర్యలు తీసుకోకపోతే ఆర్ఎస్యు ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఆర్ఐఓ పైన పనిచేస్తున్నటువంటి సుబ్బారెడ్డి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పైన మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపే కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. అవసరమైతే విజయవాడ కేంద్రంగా కమిషనర్ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పి ఆర్ఐఓ గారికి అయితేనేమి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన మీరు చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదని చెప్పి బహిర్గతంగా ఒక లేఖ విడుదల చేయాలని చెప్పి ఆర్ఎస్యుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల నుంచి అవినీతికి పాల్పడుతున్న ఆర్ఐఓ పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఆర్ఎస్యు నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి.